దేవి ఏమంటున్నావే? వాడికి ఎలా ఇల్లు తెలిసింది? తెలీదమ్మా. అయ్యో కన్నెక్కడా? గొడవ ఏంటో చెప్తా. నువ్వు బయటకు రావద్దు, లోపలికి రమ్మనరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా పిల్లని నాతో పంపరా. ఇలా చూడు, అనవసరంగా ఇక్కడ గొడవ చేయకుండా మరి అది ఎక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు సైలెంట్ గా ఉండమ్మా. గొడవ చేస్తుంది. నీ మొగుణ్ణి పడుకోవడానికి రమ్మంటే కూడా రానంటున్నావు. సరే, ఇందులో సంతకం పెట్టమంటే అది పెట్టకుండా ఇక్కడ నీ తమ్ముడితో కాపురం చేస్తూ నువ్వేనే గొడవ చేస్తూ ఉంది. ఎంత పని చేసావురా? అయ్యో అలా చూడవే. చూసారా సార్, హంతకుల కుటుంబం సార్ ఇది. నా పిల్లానికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్దామని వస్తే దీని తమ్ముడు రాయితో నా తల పగలు కొట్టాడు. ఈ అన్యాయాన్ని ఎక్కడైనా చూసారా మీరు? నువ్వేదో పెద్ద మంచోళ్ళ మాట్లాడుతున్నావు. నా కూతురుతో కాపురం చేసే లక్షణం నేను చూశాను కదా. అత్తయ్య, ఏం చూసారు అత్తయ్య? అత్తయ్య, అసలు నేను చేసిన తప్పేంటి? ఎవడెవడో పిల్లాన్ని పుట్టింటికి పంపించి అది కావాలి ఇది కావాలని ఏడిపిస్తున్నారు. నేను అలా ఏమైనా చేశాను అత్తయ్య? చెప్పండి అత్తయ్య. లేకపోతే ఊళ్ళో తాగుబోతుల్లాగా పిల్లల్ని ఏమన్నా గాలికి వదిలేసానా ఏంటి? ఇలాంటి మంచోళ్ళుని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి నువ్వు నటించింది చాలు. నా కూతురు నీ దగ్గర పడ్డ పాటలు చాలు. ఏమే, నీకు నాతో కాపురం చేయడం కష్టంగా ఉందా? సెక్స్ టార్చర్ చేస్తే ఎవరు కాపురం చేస్తారు? అయ్యో, నువ్వు ఆడదాని బట్టే. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడైనా చూసారా? ఒక తమ్ముడికి ఏమేం చెప్పాలన్న బుద్ధి కూడా లేదా? ఏమే, తమ్ముడితో పోయి రామ్మా. సరైన సమయానికే వచ్చిందండి ఈమె. ఎవరో తెలుసా సార్? ఈవిడొచ్చి వీడికి లవరు. ఏమ్మాయి, తెలియకుండా అడుగుతున్నాను. మీరిద్దరూ చాలా కాలంగా లవ్ చేసుకుంటున్నారు కదా. నిన్ను వాడు అప్పుడప్పుడు అక్కడక్కడ తాకుంటాడు కదా. అరవకే, కంగారులో తప్పుగా సంతకం చేయకే. థ్యాంక్ యూ. ఫినిష్, ఆల్ ఫినిష్. బామ్మర్ది, నీ అక్కని జాగ్రత్తగా చూసుకోరా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంట్రా ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అనవసరంగా సమస్యని పెద్ద చేసినట్టున్నాను. రే, అతని గురించి ఆలోచిస్తూ ఫీల్ అవ్వడం వేస్ట్ రా. అలాంటి వాడితో జీవించడం కన్నా తను అలాగే ఉండిపోవచ్చు. ఏ, నువ్వు నీ అక్కయ్యను చూసుకోలేవా? చీచి, అలాంటిదేం కాదు. దివ్య గురించి ఆలోచిస్తానే. సరే, అది వదిలే. వచ్చినప్పటి నుంచి శోక గీతంలోనే ఉన్నారు. కింద నీ అక్క, పైన నువ్వు పాడుతూనే ఉన్నారు. నన్ను గురించి కాస్తైనా ఆలోచించరా. కొత్త ఇంట్లోకి వచ్చారని ఎంత ఆశగా గిఫ్ట్ తీసుకొచ్చాను తెలుసా? నువ్వు చూస్తేనేమో నన్ను చూసి కూడా మాట్లాడనంటున్నావు. సరే, ఏంటా గిఫ్ట్? నువ్వే చూడు. ఇదిగో. ఏంటి ఇంత బరువుగా ఉంది? చూడు. ఏంటిది? క్లాక్? అవును, కానీ ఈ క్లాక్ లో ఒక స్పెషల్ అయిన విషయం ఉంది. స్పెషలా? నీకు నచ్చిన టైంని నువ్వే సెట్ చేసుకో. సర్ప్రైజ్ ఏంటో నీకే తెలుస్తుంది. ఏంటి ఇది?
ఇదేనా నీ సర్ప్రైజు? రే ఇది కాదురా. ఒక్క నిమిషం వెయిట్ చేయి. దీన్ని విను. హింస ఉన్న సమస్యల తలొకటి. ఈ రికార్డింగే ఫిక్స్ చేశాను, కానీ ఎలా మారిందో నాకు తెలీదు. ఎందుకే పబ్లిసిటీ? మన మధ్య గొడవ వచ్చినప్పుడల్లా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు. అలాంటప్పుడు నిన్నెవరు ఓదారుస్తారు? అందుకే ఇలా రికార్డ్ చేశాను. ఈ క్లాక్ లో వచ్చే నా వాయిస్ నా మీద కోపాన్ని తగ్గించి నన్ను గుర్తు చేస్తుందిగా, అందుకోసమే. సరే ఇవ్వు. నీకు నచ్చకపోతే దీన్ని ఎక్స్చేంజ్ చేసి మరొక క్లాక్ ఉంటాను. అదంతా ఏం మార్చక్కర్లేదు. నీ మీద నా కోపం తగ్గించకపోయినా నేను గుర్తు చేసుకోవచ్చు. ఏ నేను కొన్నానా? లేదు లేదు, గొడవ పడినప్పుడు నువ్వు కూడా ఇలాగే మరుగుతావు. ఓ అంటే నేను కుక్కలా మురుగుతానంటున్నావా? చూసావా, అంటూనే నువ్వు మొరడం మొదలు పెట్టావు.